ఈ ఫ్రెండ్ యాప్ గురించి, ట్యాంగో యాప్ గురించి మీకు తెలుసా? నేను ఫ్రెండ్ యాప్‌ని యూజ్ చేశాను. ఐ థింక్ ఒక 2, 3 డేస్ అనుకుంటా. ఒక 1, 2 మెంబర్స్‌తో మాట్లాడా. ఇంకా ఇరిటేట్ అనిపించి అది అన్‌ఇన్‌స్టాల్ చేశా. ఓకే. నచ్చలా. ఇంకో యాప్ ఏమైనా చూపిస్తారా? మీరు దారిలో వెళ్తుంటే మిమ్మల్ని చూసి ఎవరైనా పాస్ అయిన వ్యక్తి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చారా? సో మెనీ టైమ్స్. మాక్సిమం అలా అమ్మాయిలు రావడం చూసా నేను ఎక్కువ. అమ్మాయిలా? అమ్మాయిలు రావడం చూసా. అంటే వచ్చి అక్క మీరు సామ్ గారు కదా అనేవారు. బాగుంటుంది అప్పుడు ఫీల్. బాయ్ ఫ్రెండ్‌తో వెనక్కి వచ్చి మరీ చూసిన వాళ్ళు ఉన్నారు. అలా. ఒక్కసారి ట్రస్ట్ బ్రేక్ అయినా, సిన్సియర్ లవ్ బ్రేక్ అయినా, బ్రేకప్ అయిపోయినా రెండోసారి ప్రేమ పుడుతుందా మనిషికి? ఖచ్చితంగా. ఎట్లా? ప్రేమ అనేది ఒకరితోనే శాశ్వతం కాదు కదా. ఇప్పుడు ఇంట్లో అమ్మ ఉంటుంది. కేవలం అమ్మని మాత్రమే ప్రేమించలేం కదా. అంటే అమ్మ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు కదా. ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఇప్పుడు జీవితం ఒకడు మోసం చేసిన తర్వాత అలా మోసపోయానని అలానే కూర్చోవాలా? మనకంటూ వేరే లైఫ్ ఉండదా? అంటే వేరే ఎవరిని చూస్ చేసుకోకూడదా? చేసుకోవచ్చా అలా? ఖచ్చితంగా. అంటే 100% ప్రేమ పుడుతుందా ఒక్కసారి సిన్సియర్ లవ్ ఫెయిల్ అయిన తర్వాత? ఖచ్చితంగా పుడుతుంది. దానికన్నా బెటర్ పర్సన్ దొరికితే అంతకు మించిన ప్రేమ పుడుతుంది. సరే, అంతకు మించిన ప్రేమ పుడుతుంది కదా. సో పాస్ట్లో ఎవరైతే బాయ్ ఫ్రెండ్తో ఉంటారో వీరి రిలేషన్లో అన్ని విధాలుగా, వన్స్ వీళ్ళు బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకోళ్ళ మీద ప్రేమ పుడుతుంది కదా, అప్పుడు వాళ్ళతో ప్రైవేట్గా టైం స్పెండ్ చేస్తుంటే ఆ మూమెంట్స్ గుర్తుకు రావా సిచ్యువేషన్? ఖచ్చితంగా గుర్తొస్తాయి. మరి అలాంటప్పుడు అది ప్రేమ ఎందుకు అవుతుంది? ప్రేమలో జ్ఞాపకాలు ఉంటాయి.